Hello friends, welcome back to Marcus on the YouTube channel. Subject and verb agreement. ఇది ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన సెంటెన్సెస్ సరిగ్గా ఉండవు. వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చాడు, వాళ్ళు నాతో ఆడాడు అంటే అర్థం లేకుండా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్కి దానికి సంబంధించిన వర్బ్కి మధ్య అగ్రిమెంట్ అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. ఇంగ్లీష్లో మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఎలా సరిగా ఉండాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. Subject and verb agreement refers to the rule that a singular subject takes a singular verb while a plural subject takes a plural verb. Subject singular ganukunte I, Sita, Ram, Krishna, he, she ivanni singular. While a plural subject takes a plural verb. Subject ganuka plural ga undante they, we, పీపుల్, ట్రీస్ ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1, సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వర్బ్స్. ది ప్యాంటిరో ప్లేయర్ రన్స్ స్విఫ్ట్లీ టు అవాయిడ్ బీయింగ్ ట్యాగ్డ్. ప్లేయర్ అనేటువంటిది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి రన్స్ వచ్చింది. అదే ఇక్కడ ప్లూరల్ కనుక ప్లేయర్స్ ఉంటే ఇక్కడ రన్ అని వచ్చి ఉండేది. ప్లేయర్స్ రన్ అంటే కరెక్టు, ప్లేయర్ రన్ అంటే తప్పు. అలా సింగులర్ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య అగ్రిమెంట్ అనేది సరిగ్గా కుదరాలి. ది రన్నర్ డాష్ ఫర్ ది రైట్ మూమెంట్ టు క్రాస్ ది లైన్. రన్నర్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ది రన్నర్ వెయిట్స్ ఫర్ ద రైట్ మూమెంట్ టు క్రాస్ ద లైన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ పక్కన ఎప్పుడు కూడా V1 ప్లస్ ఎస్ ఫామ్, వర్బ్ యొక్క మొదటి ఫామ్ ప్లస్ ఎస్తో కూడి వస్తుంది. వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్ ఇవి ఈ వెయిట్ యొక్క 3 ఫామ్స్ అయితే మొదటి ఫామ్ వెయిట్ కనుక వెయిట్ ప్లస్ ఎస్ వెయిట్స్ వస్తుంది. ది రన్నర్ వెయిట్స్ ఫర్ ద రైట్ మూమెంట్ టు క్రాస్ ది లైన్. అదే కనుక ఇక్కడ ప్లూరల్ ఉండి ఉంటే ది రన్నర్స్ వెయిట్ ఫర్ ది రైట్ మూమెంట్ టు క్రాస్ ద లైన్ అని చెప్పి ఉండేవాళ్ళు. రూల్ నెంబర్ 2, ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వర్బ్స్. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ప్లూరల్ సబ్జెక్ట్స్, ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ప్లూరల్గా ఉంది కాబట్టి టేక్ అని వాడాలి. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ టేక్స్ అని వాడి ఉండేవాళ్ళు. కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వర్బ్స్. ద చిల్డ్రన్ ప్లే జాక్ అండ్ బాయ్. ఇక్కడ చూడండి చిల్డ్రన్ అనేటువంటిది ఎస్ లేకపోయినా ప్లూరలే. చైల్డ్ అనేటువంటి వర్డ్కి ప్లూరల్ చిల్డ్రన్, చైల్డ్ చిల్డ్రన్. కాబట్టి ది చిల్డ్రన్ ప్లే జాక్ అండ్ బాయ్. ది చైల్డ్ ప్లేస్ జాక్ అండ్ బాయ్. చైల్డ్ సింగులర్ అయితే ప్లేస్ వస్తుంది, చిల్డ్రన్ ప్లూరల్ కనుక ఇక్కడ ప్లే అని వస్తుంది. ది ప్లేయర్స్ చూజెస్ their hand gestures quickly. ఇక్కడ చూడండి ప్లేయర్స్ అనేటువంటిది ప్లూరల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ది ప్లేయర్స్ చూస్ దేర్ హ్యాండ్ జెస్చర్స్ క్విక్లీ. కాంపౌండ్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటే 2 లేదా 3 సబ్జెక్ట్స్ మనం కలిపి అండ్ ద్వారా కలిపినట్లయితే అది ప్లూరల్ అవుతుంది. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది జంపర్ అండ్ ది స్పాటర్ వాచ్ ఈచ్ అదర్ క్లోజ్లీ. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, జంపర్ అండ్ స్పాట్. ఆ 2 మనం అండ్తో కలిపాం, అప్పుడు ఒక కాంపౌండ్ సబ్జెక్ట్ అయింది. అండ్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్గా మనం పరిగణించాలి. ది జంపర్ అండ్ ది స్పాటర్ వాచ్ ఈచ్ అదర్ క్లోజ్లీ. ఇక్కడ వాచ్ అనేటువంటిది మనం ఈ వర్బ్ అగ్రిమెంటు ఈ ప్లూరల్కి సంబంధించి రాస్తాం. ది జంపర్ వాచెస్, ది స్పాటర్ వాచెస్, కానీ ది జంపర్ అండ్ ది స్పాటర్ వాచ్ ఈచ్ అదర్ క్లోజ్లీ. ది బాయ్స్ అండ్ గర్ల్స్ డాష్ ప్లేయింగ్ లక్సాంగ్ బాకా. ది బాయ్ అండ్ గర్ల్ అనేటప్పటికి కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది, మనం ప్లూరల్ తీసుకుంటాం. మరి ది బాయ్స్ అనేటువంటిది ప్లూరల్, ది గర్ల్స్ అనేటువంటిది కూడా ప్లూరల్ కాబట్టి ప్లూరల్ అండ్ ప్లూరల్ అది మళ్ళీ ప్లూరలే కాబట్టి ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంజాయ్ playing Loksaang Baka. The boys and girls enjoy
playing Luksang Baka to it. When two subjects are joined by or nor, the verb agrees with the subject closest to it. అంటే రెండు సబ్జెక్ట్స్ మనం కలిపాము, అండ్ కాకుండా ఆర్ కానీ నార్ కానీ వాడితే ఏదైతే వర్బ్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్ ఉంటుందో అది కనుక సింగులర్ అయితే మనము వర్బ్ అగ్రిమెంట్ సింగులర్గా తీసుకుంటాము, లేకపోతే ఈ వర్బ్కి దగ్గర ఉన్నటువంటిది ప్లూరల్ అయితే మనము ప్లూరల్గా తీసుకుంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. నీదర్ ద ప్లేయర్ నార్ ది వాచెస్ అగ్రీ ఆన్ ద స్కోర్. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి ప్లేయర్, రెండు వాచెస్. ది ప్లేయర్ అనేటువంటిది సింగులర్, ది వాచెస్ అనేటువంటిది ప్లూరల్. మరి రెండింటిని కలిపి మనం నైదర్ నార్ వాడాం, నైదర్ ద ప్లేయర్ నార్ ద వాచెస్ అని. ఇక్కడ మనం వర్బ్ అగ్రీ అనేటువంటిది అగ్రీస్ వాడాలా లేదా అగ్రీ వాడాలని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అగ్రీ అనేటువంటి వర్బ్కి దగ్గరగా ఏది ఉంది, క్లోజెస్ట్గా ఏది ఉందంటే వాచర్స్. ఈ వాచర్స్ అనేటువంటిది ప్లూరల్ కనుక నైదర్ ద ప్లేయర్ నార్ ది వాచర్స్ అగ్రీ ఆన్ ద స్కోర్ అని మనం చెప్తాం. అలా కాకుండా నైదర్ ది వాచర్స్ నార్ ద ప్లేయర్ అని వచ్చినట్లయితే అప్పుడు మనం అగ్రీస్ వాడతాం. అది ఎలా అంటే నైదర్ ది వాచర్స్ నార్ ది ప్లేయర్ అగ్రీస్ ఆన్ ద స్కోర్. అంటే ఇక్కడ ఈ వర్బ్కి ఏది దగ్గరగా ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ వర్బ్ని మోడిఫై చేస్తాం. నైదర్ ది క్యాన్ నార్ ది మార్కర్ ఈజ్ మిస్సింగ్. నైదర్ ది క్యాన్ నాట్ ది మార్కర్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ నైదర్ నార్ వాడినప్పటికీ రెండు సింగులర్లే కాబట్టి ఈ వర్బ్ అనేటువంటి ఈజ్కి దగ్గరగా ఉన్నటువంటిది మనకి మార్కర్ అనేటువంటిది సింగులర్ కాబట్టి మనము సింగులరే వాడతాం. ఇప్పుడు వచ్చేటువంటి రెండు రూల్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి రాదు. ఏ నెంబర్ ఆఫ్ అండ్ ది నెంబర్ ఆఫ్ అని వాడేటప్పుడు ఎలా రావాలో చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ ప్లూరల్ నౌన్ అయినట్లయితే దాంతో ప్లూరల్ వర్బ్ అగ్రీ అవుతుంది. ఎగ్జాంపుల్, ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ దేర్ కిక్స్ బిఫోర్ ద మ్యాచ్. ఇక్కడ చూసినట్లయితే మనం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే చాలా మంది ప్లేయర్స్ అనేటువంటి అర్థంలో. ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ దేర్ కిక్స్ బిఫోర్ ద మ్యాచ్. ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ బౌలింగ్ బిఫోర్ ద మ్యాచ్. A number of SEPA champions train every afternoon at the Barangi court. A number of SEPA champions train every afternoon at the Barangi court. ఇప్పుడు చూడండి ఈ రూలు ది నెంబర్ ఆఫ్. ఇందాక మనం ఏ నెంబర్ ఆఫ్ అని వాడాం, ఇక్కడ ది నెంబర్ ఆఫ్. ది నెంబర్ ఆఫ్ అని అంటే మనము ప్లేయర్స్ గురించి కాకుండా డైరెక్ట్గా సంఖ్య గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ది నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లూరల్గా ఉన్నప్పటికీ మనకి ది నెంబర్ ఆఫ్ సంఖ్య గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి అది సింగులర్ వర్బే వస్తుంది. ది నెంబర్ ఆఫ్ జాక్స్టోన్ ప్లేయర్స్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ దిస్ సమ్మర్. ఇక్కడ మనము సింగులర్ వర్బ్ హ్యాజ్ వాడాము, హ్యావ్ వాడట్లేదు. ఎందుకంటే మనం జాక్స్టోన్ ప్లేయర్స్ కాదు, మనం నెంబర్ గురించి ఇక్కడ రెఫర్ చేస్తాం. ది నెంబర్ ఆఫ్ జాక్స్టోన్ ప్లేయర్స్, జాక్స్టోన్ ప్లేయర్స్ యొక్క సంఖ్య పెరిగింది, సంఖ్యలు పెరిగాయి అనం కాబట్టి అది మనం ది నెంబర్ అని వచ్చినప్పుడు సింగులర్గా పరిగణించాలి. ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్ జాక్ స్టోన్స్. అగైన్ మళ్ళీ చూడండి, చిల్డ్రన్ అనేటువంటిది ప్లూరల్ కానీ మనం మాట్లాడేది ఏ నెంబర్ కాదు, ది నెంబర్. ది నెంబర్ అనేప్పుడు అది నెంబర్కి సంబంధించింది కాబట్టి ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్ జాక్ స్టోన్స్ కంటిన్యూస్ టు గ్రో ఇన్ అవర్ స్కూల్. ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్ జాక్ స్టోన్స్ సింగులర్ కాబట్టి మనం సింగులర్ గా వాడతాం, కంటిన్యూస్ టు గ్రో ఇన్ అవర్ స్కూల్. ఈ విధంగా ఈ బేసిక్ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈజీగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.